ఈ రామాయణ కావ్యాన్ని 24,000 శ్లోకాలలో ఉత్తరకాండతో కలిపితే 7 కాండలు కలిపితే 24,000 శ్లోకాలు అవుతాయి. కానీ ఉత్తరకాండ కొన్ని అవసరం లేనటువంటి వివాదాస్పద అంశాలు అందులో ఉన్నాయని, అది రామాయణానికి అనుబంధం కాదని, ఉత్తరకాండలో సీతమ్మ వారిని అడవికి పంపేటటువంటి అంశం ఉంది కాబట్టి మన ఇళ్లలో కూడా రామాయణంతో పాటు ఈ 6 కాండలతో పాటు ఉత్తరకాండను విడిగా పెడతారు, దాన్ని కలిపి పెట్టారు. ప్రవచనం చేసేవాళ్ళు కూడా కేవలం రాముడు పుట్టినప్పటి నుంచి బాలకాండ మొదలుకొని యుద్ధకాండ వరకు పట్టాభిషేకం వరకు మాత్రమే చెప్పి ముగిస్తారు. ఇది రూలు. మరి ఇట్లాంటి రామ కథ మొత్తం 30 కల్పాలు ఉన్నాయి మనకు. కల్పాలంటే యుగాలు ఎట్లా ఉన్నాయో అట్లాంటి యుగాలన్నీ కొన్ని కలిపితే కల్పాలు అవుతాయి. మీరు ఎప్పుడైనా సంకల్పం చెప్తుంటారు చూడండి. శ్రీశైలస్తే వాయువ్య ప్రదేశే అన్నీ చెప్పిన తర్వాత దాంట్లో వైవస్వత మన్వంతరే అంటాడు. ఆ ఒక వైవస్వత మను ఉండేటటువంటి ఒక కల్పం ఉంది. అట్లాంటి కల్పాలు మొత్తం 30 కల్పాలు ఉన్నాయి. ఇప్పుడు ఏడవదైనటువంటి వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో వచ్చినటువంటి త్రేతాయుగంలో ఇగో ఇలాంటి వ్యాసపీఠాన్ని అలంకరించినటువంటి వాడు వాల్మీకి మహర్షి.